ప్రార్థనకు ప్రభా యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి ప్రభా యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. అయితే ఈ సంఘ ప్రార్థనలో ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల ఎదుట సాగిలపడి ఆయన్ని ప్రార్థించడానికి, ఆయన మొరపెట్టడానికి దేవుడు మనకు సహాయం చేయులాగున ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క లేఖన భాగాల్లో కొన్ని తలంపులు మనం చూసుకొని ప్రభా యేసుక్రీస్తు వారి పాదాల ఎదుట మనం సాగిలపడదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వంటి ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకర ఆలోచనకర్త మీ గణమన్నామను కొందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటామన్నాను ప్రభా. తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా సంఘ ప్రార్థనలో ప్రభేశ తండ్రి మీ పాదాలు సాయలు పడ్డానికి కృపను అనుగ్రహించినారు. అందుబట్టి మీ పాదాలు కొందనాలు ప్రభేశ తండ్రి. అలుపును అయ్యగ్గును ఎందుకు పనికిరానటువంటి ప్రభా మీ పాదాల వద్ద వేడుకుంటామన్నాను. నన్ను మీ సులువు చోటును మరుగుపరుచుకునండి, మీ ఆత్మచేత నడిపించండి. మీ యొక్క సన్నిధి కృపను ప్రభా, మీ యొక్క సన్నిధి యొక్క భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడండి ప్రభేశ తండ్రి. ఏ విధంగా ప్రభా మీ పాదాలతో మొరపెట్టాలో, ఏ విధంగా ప్రభా మీ పాదాలతో మేము వేడుకోవాలో ప్రభా మాకు నేర్పించి మీరే తండ్రి తోడ ఉండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ గంత ప్రభలు మీకే చెల్లించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి అత్పరిస్తున్నాంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగంలో 1వ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభా యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఆయన మన మనవి ఆలకించును. అది మనకు కలిగినటువంటి ధైర్యం. ప్రభా యేసుక్రీస్తు వారి వల్ల మనకు కలిగినటువంటి ధైర్యం ఏదంటే, మన మనవి ఆలకించినటువంటి దేవుడు మనకున్నాడు. మన ప్రభా యేసుక్రీస్తు వారు మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఎన్ని కొదువులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని మనకనుపణ పరిస్థితులు, అనేకమైన లేమిలు కొదువులు ఎన్ని ఉన్నా సరే మనకంటూ ఒక ధైర్యం ఉంది. ఏంటంటే మన ప్రభా యేసుక్రీస్తు వారు మన మొర ఆలకిస్తాడు. మన మొర ఆలకించి మన ప్రార్థన అంగీకరించి మనల్ని వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉండేటువంటి వారికి ధైర్యం ఏంటంటే వాళ్ళ యొక్క బలం, వారి యొక్క ఆస్తి, వారి యొక్క అంతస్తులు, వారి యొక్క జనాంగం వాళ్ళందరూ వాళ్ళకి బలమనేసి వారు అనుకుంటారు. కానీ మన బలం ఏంటంటే మన ప్రభా యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ లోకంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా మన మనవాన్ని ఆలకించి మనల్ని ఆయన సహాయం చేసే దేవుడిగా మనకి ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనకి ప్రభా యేసుక్రీస్తు వారు ధైర్యంగా మనం కలిగిన వారిగా ఉన్నాం. అయితే అందుకే మన ప్రభా యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా ఆయన మనకి తీర్చినటువంటి గొప్ప దేవుడండి. అందుకే ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన పాదాల వద్ద మన సాగిలు పడినప్పుడు మన ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చినటువంటి దేవుడిగా ఉంటాడు. చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక, ఫిలిప్పీలు 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పి 4:19. ఫిలిప్పి 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవునండి, తన యొక్క మహిమలో, తన మహిమ ఐశ్వర్యం చొప్పున మనకు ప్రతి అవసరత తీర్చేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి మనకు ధైర్యం కలిగినటువంటి వారిగా మనం ఉన్నాం. అవునండి, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధ కానీ మనకు ఇబ్బంది కానీ మనం చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మళ్ళీ అనేక సార్లు మనకి ఇబ్బందికి గురి చేసిన వారిగా ఉంటారండి. కానీ ప్రభా యేసుక్రీస్తు వారు అంటే అటువంటి దేవుడు కాదు. మనకు ఇబ్బందులు, ఏ ఇరుకులు ఏమున్నప్పటికీ కూడా మనకంటూ ఒక ధైర్యం ఉంది. మన ప్రభా యేసుక్రీస్తు వారు మనకు అన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన మనం ఆలకించి మన అన్నిటి నుంచి మనం విడిపిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగిన వారిగా ఉన్నాం. అందుకే దావీదు చెప్తా ఉంటాడు, కీర్తన 73వ అధ్యాయము 25వ వచనం. కీర్తన 73:25వ వచనం. కీర్తన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. చాలమ్మ, ప్రభా యేసుక్రీస్తు వారు మనకు ఉండగా, ఆయన మనకి ధైర్యం కలిగినట్టు వారు ఉంటుండగా మనకి లోకంలో మనకి ఏది అవసరం లేదండి. ఏ కొదువు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితి అయినా, ఎటువంటి కలిమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే మనకి ప్రభా యేసుక్రీస్తు వారు మనకి తోడై ఉండేటువంటి దేవుడు. అందుకే ఆయన పాదాల వద్ద మనం మొరపెట్టినప్పుడు మనం మొర ఆలకించి వాటన్నిటి నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక మనకి ప్రశ్న,
మన ఆర్థిక పరిస్థితులు కానీ, మనకి ఇబ్బందులు కానీ, మన యొక్క సమస్యలు కానీ ఎందుకు తొలగిపోవట్లేదు? మనం ఆయన పాదాల ఎదుట మొరపెడుతున్నాం, ఆయన పాదాల ఎదుట వేడుకుంటున్నాం. అయినప్పటికీ కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళేటువంటి వారిగా ఉన్నాం. కొన్ని ఆర్థిక పరిస్థితులు గుండా, కొన్ని మరణకరమైన పరిస్థితులు గుండా, అనారోగ్య పరిస్థితులు గుండా, ఇబ్బందుల గుండా ఈ లోకంలో మనం అనేక సార్లు వెళ్ళేటువంటి వారిగా ఉన్నాం. అయితే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆలకించట్లేదు అంటే మన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉందో మనం గుర్తు చేసుకుంటే దేవుడు మనం మరి ఎందుకు ఆలకించడో మనకి అర్థమవుతేదిగా ఉంటుంది. చూడండి, మన యొక్క ప్రార్థనా జీవితం మన యొక్క ఎలాగ ఉందో. కీర్తన గ్రంథము 66 అధ్యాయము 18వ వచనం. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చాలమ్మ. హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు మనం మారా ఆలకించినటువంటి దేవుడిగా ఉంటాడండి. హృదయంలో పాపం ఉంటుంది, మనం ప్రభువైన యేసుక్రీస్తు పాదాలతో మనం మొరపెడతాం, ప్రార్థిస్తాం, ఆయన మనం మారా అలగలిస్తాడండి. పాపం మన హృదయంలో లక్ష్యం ఉంచుకుంటు ద్వారా ఆయన మనం మారా ఆలకించినటువంటి దేవుడిగా ఉన్నాడండి. అయితే ఈ పాపం ద్వారా మనకు వచ్చినటువంటివి ఏటో చూడండి. యోబు గ్రంథము 31:34. యోబు 31:34. యోబు గ్రంథము 31:34. మహాసమనకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి వారము దాటి మరులు వెళ్ళక బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. ఒకవేళ వేషధారమైన జీవితం కలిగిన వారిగా ఉన్నామేమో, పాపం మన హృదయం లక్ష్యం చేస్తే మనం వేషధారి జీవితం కలిగిన వారము. అలాంటప్పుడు మన మార దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడండి. ఏ విధంగా మనం మొరపెట్టినా ఆయన మనకి చెవి ఎగ్గుతాడు. ఎందుకు ఎగ్గుతాడు? ఎందుకంటే మనం వేషధారి జీవితం కలిగిన వారిగా ఉన్నామేమో ఈ రాజకీయ సమయంలో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక దగ్గర దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. దానికంటే ముందుగా కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 5:5. కీర్తన 5:5. కీర్తన గ్రంథం. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. చాలమ్మా. పాపం చేయవారందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసహ్యులు. మన హృదయంలో పాపం లక్ష్యం చేసి మనం మొరపెడితే ఆయన ఆలకించినటువంటి దేవుడిగా ఉంటాడండి. మనం వేషధారి జీవితం కలిగినట్టు వారిగా ఉన్నామేమో, ప్రభువైన యేసుక్రీస్తుకి అసహ్యకరమైన జీవితం కలిగినట్టు వారిగా ఉన్నామేమో, అందువల్లే మనం మార ఆలకించట్లేటువంటి దేవుడిగా ఉన్నాడేమో ఈ రాజకీయ సమయంలో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? ఏ విధంగా ప్రార్థన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు మన ఆలకిస్తాడు? ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు అనేటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే యెజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. యెజ్రా 10:1. యెజ్రా గ్రంథం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. యెజ్రా శాస్త్రి అండి. ధర్మశాస్త్రాన్ని పరిశోధించి పరిశీలనగా సున్నంగా ధ్యానించి కట్టడలను న్యాయ విధులను అనుసరించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించినటువంటి యెజ్రా శాస్త్రి పాపాన్ని ఒప్పుకుంటూ ఏడ్చుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అంటే మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే పాపాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. మనం అనేకసార్లు మన పాపాన్ని ఒప్పుకోము, ఏదో వాడికగా మనం ప్రార్థన చేసినట్టు వారిగా ఉంటాం. కానీ యెజ్రా శాస్త్రి తన పాపాన్ని ఒప్పుకొని ఏడ్చిచ్చు ప్రార్థన చేసినట్టు వాడిగా ఉన్నాడండి. యెజ్రా శాస్త్రి ధర్మశాస్త్ర పండితుడు. అటువంటి శాస్త్రీయ విధంగా ఉంటాం మనం ఏమాత్రం అండి. కాబట్టి మన పాపాన్ని హృదయంలో లక్ష్యం పెట్టుకొని హృదయంలో రొమ్ములో మన పాపాన్ని కప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉండేటువంటిదిగా ఉందండి. కాబట్టి మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు. రెండోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 15:8. సామెతలు 15వ అధ్యాయం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే యథార్థ హృదయం కలిగిన వారిగా మనం ప్రార్థించాలి. యథార్థ హృదయంతో మనం ప్రార్థించాలి.
పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి మొట్టమొదటిగా. రెండోదిగా యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేసినట్టు వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మనకు తెలుసు హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ప్రభువా నీ ఎదుట నేను యథార్థ హృదయుడినై ఏ విధంగా నేను నీ ఎదుట నడుచుకున్నాను, సత్యమును జరిగించుచు నడుచుకున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు హిజ్కియా. సత్యాన్ని జరిగిస్తూ యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మొట్టమొదటిగా పాపాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. రెండోది యథార్థ హృదయంతో సత్యం జరిగిస్తూ మనం ప్రార్థన చేసిన వారిగా ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే వినయముతో దీన మనసుతో తగ్గింపు జీవితంతో మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. చూడండి మళ్ళీ హిజ్కియా రెండో దినవృత్తాంతాల గ్రంథము 32 అధ్యాయము 26వ వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 32 అధ్యాయము 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తామును తగ్గించుకొనిరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనం మీదకి రాలేదు. చాలమ్మా. హిజ్కియా మళ్ళీ ఇక్కడ హిజ్కియా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. యథార్థ హృదయుడై ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకొని గర్వాన్ని విడిచి, మన యొక్క హృదయంలో గర్వం అహంకారంతో మనం ఉండేటువంటి వారిగా ఉంటాం అనేక సార్లు. అలాంటప్పుడు మనం దేవుడు ఆలకించినటువంటి వాడిగా ఉంటాడండి. మనం ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేసినట్టు వారిగా ఉన్నామా? పాపాన్ని ఒప్పుకొని మనం ప్రార్థన చేసినట్టు వారిగా ఉన్నామా? తగ్గింపు జీవితం, వినయముతో విధేయత కలిగి మనం తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్టు వారిగా ఉన్నామా? లేదంటే గర్వం అహంకారంతో మనం ప్రార్థన చేసినట్టు వారిగా ఉన్నామా? మనకు తెలుసు పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు అహంకారంతో గర్వంతో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు దశంభాగం ఇస్తున్నాను అని చెప్పేసి అహంకారంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ సుంకరి తన్ను తాను తగ్గించుకున్నవాడిగా, దేవుని వైపు చూడలేనంతవాడిగా, కన్నులు ఎత్తలేనంతవాడిగా ఉన్నాడు. పాపనైనా నన్ను కరుణించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ సుంకరి తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తగ్గించుకొని. హిజ్కియా తన పాపాన్ని ఒప్పుకొని యథార్థ హృదయుడే మళ్ళీ తను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మనము కూడా పాపాన్ని ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలా? యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేయాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ రాజకీయ సమయంలో మనకి తెలియపరిచినటువంటి వాడు దేవుడిగా ఉన్నాడు. తగ్గించుకొని మనం తగ్గించుకొని, అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనత్వము వినయముతో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దీనత్వం కలిగి మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేసామో అప్పుడు ఆయన ఆలకించే దేవుడిగా ఉంటాడండి. అందుకే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించానని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మన పాపాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలా? యథార్థ హృదయము కలిగిన వారిగా మనం ప్రార్థన చేయాలా? మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 4వదిగా మనం చూసినట్లయితే మాటలను సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు వాడిక భాషే మనం ఇష్టమో, ఎప్పుడు ప్రభువా నన్ను దీవించండి, మా పక్కలను దీవించండి, సంఘాన్ని దీవించండి, ఎప్పుడు ఇదే, ఎప్పుడు మనం వాడిక ప్రార్థనే, ఎప్పుడు మన వాడిక ప్రార్థనే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము ఈ రాజకీయ సమయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాటలు సిద్ధపరచుకోవాలి. నువ్వు సన్నిధిలో ఏదైతే వింటున్నావో, ఏదైతే వాక్యము వెల్లడిపరుస్తుందో ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మన మాటలన్నీ సిద్ధపరచుకొని మనం ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. హోషేయ 14:2. హోషేయ 14:2. హోషేయ గ్రంథము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమన్నా. చాలమ్మా, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమన్నా అంటే ఆయనతో చెప్తున్నామంటే ఏంటి? ప్రార్థన చేస్తామన్నా, ఆయనకు మొరపెడతామన్నా. ఆయనతో చెప్పడం అంటే ప్రార్థనే. మాటలు సిద్ధపరచుకోవాలి. మాటలు సిద్ధపరచుకొని ఆ వాక్యాన్ని ఏదైతే మనం విన్నామో ఆ మాటలని అన్నిటినీ మనం ధ్యానిస్తూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. చూడండి కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. కీర్తన 55:17. కీర్తన 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించను. చూడమ్మా, దావీదు ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల కూడా ధ్యానిస్తున్నాడు. ఏడు ధ్యానిస్తాడు? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ వాక్యం అయితే బోధించినాడో, ఏదైతే ఆయన వెల్లడిపరిచినాడో ఆ వాక్యాన్ని, ఆ మాటలు సిద్ధపరచుకొని దావీదు ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. మనము కూడా మాటలు సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు వాడిక భాషగా మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, నేను మాటలన్నీ సిద్ధపరచుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తూ నేను ఆ వాక్యం అనుసారంగా నేను ప్రార్థన చేస్తే నా మొర ఆయన ఆలకించిన దేవుడిగా ఉన్నాడని చెప్పేసి దావీదు చెప్తా ఉన్నాడు.
కాబట్టి మొట్టమొదటిగా మన పాపం నొప్పుకుంటూ ప్రార్థన చేయాలా. రెండోది యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేయాలా. మూడోది మనం తగ్గించుకుంటూ మనం ప్రార్థన చేయాలా. నాలుగోది మాటలన్నీ సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ప్రార్థన చేయాలని చెప్పేసి ఈ రాజకీయ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఐదోదిగా మనం చూసినట్లయితే కన్నీరు విడిచిచూ ప్రార్థన చేయాలా. మనం పాపం ఒప్పుకుంటే చాలదు, యథార్థ హృదయం సత్యం జరిగిస్తూ యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే చాలదు, మనం తగ్గించుకుంటే చాలదు, మాటలు సిద్ధపరచుకుంటే చాలదు, కన్నీరు ఉండాలి. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించము. చాలమ్మా, నీళ్లు కుమ్మరించినట్లుగా మన ప్రార్థన ఉండాలండి. ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా మన ప్రార్థన ఉండాలని చెప్పేసి, కన్నీరు కార్చుతూ మనం ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. మళ్ళీ ఇజికిలో 4 అంశాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు, సత్యాన్ని జరిగిస్తూ యథార్థ హృదయముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు, గర్వాన్ని విడిచిపెట్టినాడు. తర్వాత కన్నీళ్లు, మాటలు సిద్ధపరచుకున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తూ ప్రభువా నీ ఎదుట యథార్థ హృదయుడున్నాయి, ఏ విధంగా నీ ఎదుట నడుచుకున్నా నన్ను కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు హిజ్కియా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజులు 23. 2వ రాజుల గ్రంథము. యెహోవా యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమును ఏ విధంగా జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించను. తను తగ్గించుకున్నాడు, యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు హిజ్కియా. కాబట్టి మనం కన్నీళ్లు విడవాలి, కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేయాలని ఈ రాజకీయంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనకు తెలుసు అన్న దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ఉంది, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినట్టుగా ఉంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. 1 సమూయేలు 1:15. అన్న అది కాదు నా ఏలుడువాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసం అయినను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. యెహోవా సన్నిధిని కుమ్మరిస్తూ ఉందండి, కన్నీళ్లు విడుస్తూ ఉంది. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలా. 5వదిగా మొట్టమొదటిగా పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలా. 2వది యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలా. 3వది మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలా. 4వది మాటలు సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయాలా. 5వది కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలా. అయితే ఈ ప్రార్థన ఎవరి కోసం? నీ కోసం, నా కోసమా, మన కుటుంబం కోసమేనా? ఈ 5 అంశాలు మనం ఎలుగెత్తి ప్రభు యేసుక్రీస్తు వారి వద్ద మొరపెడితే ప్రార్థన చేస్తే అది ఎవరి కోసం ప్రార్థన చేసినట్టు? మన కోసమేనా, మన కుటుంబం కోసమేనా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ 5 అంశాలు కూడా మనం చూసినటువంటి 5 అంశాలు, మనం ధ్యానించినటువంటి 5 అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఈ దేనికోసం మనం ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే 1 తిమోతి గ్రంథము 1 తిమోతి 2:1. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలన చాలమ్మా, హెచ్చరించున్నాను. చాలమ్మా, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, రోగుల కొరకు, యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ 5 అంశాలు మనం గుర్తుపెట్టుకొని మన పాపాన్ని ఒప్పుకుంటూ యథార్థ హృదయంతో మనం తగ్గించుకొని మాటలన్నీ సిద్ధపరచుకొని కన్నీళ్లు విడుస్తూ అందరి కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మనం రక్షించబడినాం. మన పిల్లలు రక్షించబడినారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? వారి కొరకు, మన కుటుంబాల కొరకు, మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, యెరూషలేము పట్టణం కొరకు, అందరి కొరకు, రోగులందరి కొరకు, ప్రపంచంలో ఉండేటువంటి అందరి కొరకు, సంఘం కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ఆలకించేటువంటి దేవుడిగా ఉంటాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. మనం ప్రార్థన ఎందుకు దేవుడు మన ఆలకించలేదో మనం చూసినాం.
ఎందుకంటే మన హృదయంలో పాపం లక్ష్యం చేసింది కాబట్టి ఆయన మనం ఆరకించలేడు. అయితే ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో కూడా దేవుడు మనకి ఇప్పుడు చెప్పినాడు. 5 అంశాలు మనకు చెప్పినాడు. 5 అంశాల ద్వారా మనం ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు చెప్పినాడు. అయితే నువ్వు నేను మనందరం కూడా ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? అసలు దేవుడు ఏం చెప్పినాడు? మనుషులందరి గురించి ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడు, రోగుల కొరకు, యెరూషలేము పట్టణం కోసం అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ 5 అంశాలు మనం పట్టుకొని అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా, లేదా దేని గురించి మన ప్రార్థన దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములకు పోయి ఒక బొదల వృక్షం కింద కూర్చుండి మరణ అపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనమని ప్రార్థన చేశాను. చాలమ్మా. ఏలియా దైవజనుడు, ప్రవక్త. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందండి. 450 మంది బయలు ప్రవక్తల దగ్గర దేవుని సాక్ష్యాన్ని నిలబెట్టినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా. ఆకాశం నుండి అగ్ని గంధకం వచ్చి ఆ యొక్క బలిపశువుని కట్టెలను కాల్చి నీరుని చేసినంతగా ప్రార్థన చేసినాడు ఏలియా. అంత గొప్ప ప్రవక్త అండి ఏలియా. 450 మంది బయలు ప్రవక్తల దగ్గర సాక్ష్యాన్ని నిలబెట్టినాడు, దేవుని యొక్క సాక్ష్యాన్ని ఏలియా. అటువంటి ఏలియా ఇప్పుడు మరణాపేక్ష గలవాడై, ప్రభువా, నేను బతికినది చాలు, ఇంత మట్టుకు నాకు చాలును, నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏంటండి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఏలియా? ఎందుకు? ఒక్క మాట, యెజబెలు రాణి చంపేస్తుంది అనేటువంటి ఒక్క మాట ద్వారానే తను ఆ విధంగా ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు. 1వ రాజులు. ఏలియా చేసిందంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజ్రెయేలుకు తెలియజేయగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక. చాలమ్మా. ఒక దూతను పంపించింది యెజబెలు. ఆహాబు చెప్పాడు, 450 మంది ప్రవక్తలని ఏలియా ఇశ్రాయేలు ప్రజల చేత చంపించేశాడు అని చెప్పేసి ఆహాబు చూసి యెజబెలుకి చెప్పాడు. యెజబెలుకి చెప్పినప్పుడు యెజబెలు ఒక దూతను పంపించి ఏలియాకి, నువ్వు ఎవరినైతే చంపావో, ఎవరినైతే హతం చేయించావో వారిలో ఒకరి వాళ్ళే రేపు ఈ దినానికి నువ్వు మరణిస్తామని చెప్పినప్పుడు ఆ మరణపేక్షతో ఏలియా 450 మందిని చంపినటువంటి ఏలియా ఒక్క యెజబెలుని ఎందుకు అంతగా మరణాపేక్ష గలవాడే పారిపోతా ఉన్నాడు? ఆ బదిలీ వృక్షం కింద మరణాపేక్షతో, ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పేసి ఎందుకు అంతగా ప్రార్థిస్తూ ఉన్నాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటువంటి ప్రార్థన కలిగినట్టు వారిగా ఉన్నామేమో, అటువంటి ప్రార్థనే మనమే చేస్తున్నట్టుంటామేమో. మన ఒక పరిస్థితులు బట్టి, మన ఒక ఇరుకులు బట్టి, మనకు ఇబ్బందులు బట్టి, మనకు ఆర్థిక పరిస్థితులు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, ప్రభువా, నేను ఈ లోకంలో నేను ఉండలేను, ప్రభువా, నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి ప్రార్థన చేసినట్టు వారిగా ఉన్నామేమో. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి గుర్తు చేసుకుందాం. నా జీవితంలో అయితే ఉన్నాయండి. ఏలి ఏ విధంగా ప్రార్థన చేసినాడో ఆ విధంగా నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నా కుటుంబ పరిస్థితిలో నేను తాళలేకపోతున్నాను, నేను అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నాను. ఇదేంటి ప్రభువా, నా జీవితంలో నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తావు, వాటి అన్నింటినీ నేను మర్చిపోయినాను. ఏలియా మర్చిపోయినాడు. ఏలియా చేత ఎన్ని అద్భుత కార్యాలు చేయించినాడో దేవుడు. ఆ యెజబెలు రాణి నుంచి తప్పించలేడా? నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేసినాడో. అయినప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి సమస్యలు బట్టి, మనకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, అయ్యో ప్రభువా, నేను ఈ లోకంలో జీవించలేనయ్యా, ఇబ్బందులు నేను తట్టుకోలేకపోతున్నాను, నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని చెప్పేసి అనేటువంటి ప్రార్థన నేను కూడా అనేక సార్లు చేసినటువంటి వాడిగా ఉన్నానండి. మన జీవితంలో ప్రార్థనలు చేసినటువంటి వారిగా ఉన్నాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. అయితే నువ్వు నేను కూడా దేవుని చిత్తాన్ని ఎరగలేనటువంటి వారిగా ఉన్నాం, దేవుని చిత్తాన్ని కనిపెట్టలేనటువంటి వారిగా ఉన్నాం. నీ ఎల్ల ఏ ప్రణాళిక ఉంచినాడో దేవుడు, నా ఎల్ల ఏ ప్రణాళిక ఉంచినాడో దాన్ని గుర్తెరగక ఆయన చేసినట్టు ఆశ్చర్యకాలను మర్చిపోయిన వారమే. ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు ఉంచావు అనుకుంటున్నావు అంతే.
కానీ మనకంటే ఉండేటువంటి దైవజనులు, పరిశుద్ధులు, నీతిమంతులు వారి యొక్క కాలము పరిపూర్ణమైంది. వారు దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకున్నంత వరకు కూడా నీ యొక్క పని ఇంకా పూర్తి కాలేదని అర్థం. నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాము, ఈ దినం ఇక్కడ ఉన్నామంటే నీ పని ఏదో ఉంది, నీ ఎడల ప్రణాళిక ఏదో ఉంది. దేవునికి ఏదో ప్రణాళిక ఉంది నా ఎడల. ఏం చెయ్యాలని, ఇంకా ఎంతమందిని నువ్వు రక్షించాలో, ఎంతమందిని దేవుళ్ళకి నడిపించాలో, ఎంతమందికి సువార్త ప్రకటించాలో, ఆ యొక్క ప్రణాళిక మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నాం, దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. అయితే ఏలియాకి చెప్తా ఉన్నాడు. చూడండి, ఏలియా మళ్ళీ ఆ మనపేక్ష గలవాడై ఉన్నప్పుడు ఒక దూత భోజనం చేసి దూత చేత దేవుడు భోజనాన్ని పంపించి భోజనం చేసినాడు. చేయించిన తర్వాత 8వ వచనం చూడు తల్లి. 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 4 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుడు పెట్టబడిన ఏరేబునకు వచ్చి అతడు ఒక గృహలో చేరి బస చేశాను. చాలమ్మా, బస చేశాను అంటే దేవదూత చేత భోజనం పెట్టించినాడు దేవుడు. ఆ బలం చేత 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం అయిపోయినాడు. మళ్ళీని ఆ బదిలీ వృక్షం దగ్గర నుంచి 40 దినాలు అంత ప్రయాణం అంటే ఎంత దూరం వెళ్ళిపోయినాడో. ఆ గుహలోకి దేవుడి పేరు పెట్టబడినటువంటి ఏరేబు ఆ గృహం దగ్గరికి, ఆ యొక్క గృహలోనికి వెళ్ళిపోయి అక్కడ బస చేస్తామన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు చూడండి. 9వ వచనం, అతడు గృహంలో చేరి బస చేశాను. యెహోవాకు ప్రత్యక్షమై, ఏలియా నువ్విక్కడ ఏమి చేయుచున్నావు అతన్ని అడుగుగా, అతడు ఇజ్రాయేలు వారు ఈ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సజీవులకు అధిపతియు దేవుని యెహోవా వద్ద మహారోషము గలవాడినై నేను ఒక్కడని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణమును తీర్చుచున్నారని మనవ చేసిన చాలమ్మా. ఏలియా అని అడిగాడండి దేవుడు. ఆ యొక్క ఓరేబు గృహంలో అక్కడ బస చేస్తున్నప్పుడు, ఏలియా నీకేం పని ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ పని అప్పుడే అయిపోయింది అనుకున్నావా? 450 మంది యొక్క ప్రవక్తలని చంపిస్తే నీ పని అయిపోయిందా? వర్షం రాకుండా ప్రార్థన చేస్తే నీ పని అయిపోయిందా? ఇంకా నీ పని ఉంది. మరణ పని, నీ ప్రాణాన్ని ఎందుకు తీసుకోమని అడుగుతున్నావు? నువ్వేం చేస్తున్నావు అసలు? నీ ప్రణాళిక ఏంటి? నా ప్రణాళిక ఏంటి? మనం కుటుంబాన్ని అంతా బాగా చూసుకొని దేవుళ్ళు అంతా అయిపోయిన తర్వాత వృద్ధాప్యమైనవి నడిన అవసరం కానీ ఏదైనా సరే, ఇంకా నా జీవితం అయిపోయింది, ముగించుకున్నాను, చాలు ప్రభా నన్ను ఇంకా తీసుకెళ్ళిపో అనేటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయేమో. ఇంకా నీ ఏళ్ళ నా ఏళ్ళ ఏదో ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఏదో జరిగి ఉంది. చూడండి అక్కడ ఏం చెప్పినాడో. 15వ వచనం, అప్పుడు యెహోవా అతను సెలవిచ్చినది ఏమనగా, నువ్వు మరలి అరణ్య మార్గమున దమస్కు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద ఆహాయజులకు పట్టాభిషేకం చేయము. చాలమ్మా. అలాగే యూహాకు పట్టాభిషేకం చేయము. అలాగే నీకు మారుగా ప్రవక్త అయినటువంటి ఎలీసాకు పట్టాభిషేకం చేయము అని చెప్పేసి ఇంకా ఆయన చేయవలసిన పని ఉంది. ఏలియా ప్రాణం అప్పుడే తీసుకుంటే ఎలీసా అనేటువంటి ప్రవక్త రాడు. ఎలీసా అనేటువంటి ప్రవక్త ఇంకా లేడు. ఎలీసా అనేటువంటి దైవజనుడు ఇంకా లేడు. కానీ దేవుని చిత్తం అది కాదు. ఎలీసా రావాలి, నీకు మారుగా మరొక ప్రవక్త ఎలీసా, అతన్ని అభిషేకించు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. అవునండి. అయితే ఇంకా నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. చూడండి 18వ వచనంలో ఇంకేం చెప్పినాడు. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు వణకయు నోటితో వాటిని ముద్దు పట్టుకొనకయు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. చాలమ్మా. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు బయలుకు పూజించకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారే ఇంకా 7,000 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు, నన్ను తీసుకో ప్రభువా, నాకు ఈ మట్టుకు చాలు, ఇంకా నా ప్రాణాన్ని తీసుకోమని అంటున్నావు. ఎలీసా ఏమవుతాడు? ఈ 7,000 మంది ప్రజలు ఏమవుతారు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు బయలుకు మొక్కట్లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ విధంగా మనం కలిగినటువంటి వారికి ఉన్నామేమో.
ఇదే పరిస్థితి నీ జీవితంలో నా జీవితంలో ఉందేమో ఒకసారి గుర్తు చేసుకుందాం. మన భారం ఇంకా ఉంది, దేవుని పని ఇంకా చేయాల్సింది ఏదో ఉంది. ఇంకా మన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని మనం గుర్తెరగినట్టు వారిగా ఉండాలి. అందుకే మనం చదివినట్టు లేఖన భాగాల్లో ఆయన చిత్తానుసారముగా మీరు ఏది అడిగినను అది ఆయన మన మానవ ఆలకించను. ఆయన చిత్తానుసారం అదేమో, ఆయన చిత్తం ఏమై ఉందో ఆయన చిత్తాన్ని మనం కనిపెట్టకుండా ప్రభు నా ప్రాణాన్ని తీసుకో అంటే ఏ విధంగా అవుతుంది? అది సాధ్యము? నీ జీవితంలో నా జీవితంలో ఇంకా అనేక మంది రక్షించబడినటువంటి వారు ఉన్నారు. కాబట్టి నీ ప్రార్థన ఏ విధంగా మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు 7,000 మంది ఉన్నారు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో ఇంకా ఎంతమంది మారు మనసు పొందవలసిన వారు ఉన్నారో దేవుని చిత్తం ఎరగకుండగా ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి, ఆయన చిత్తాన్ని మనం ఎరగాల. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ మరణాపైన పరిస్థితి వచ్చినా సరే, ప్రభా ఇది నీ చిత్తమా నాకు అనిపించు, లేదా నా నుంచి ఈ యొక్క శ్రమని నా నుంచి దూరపరచు, ఒకటేనండి అంతే. ఇది నీ చిత్తమా నేను అనుభవిస్తాను. యోబు అలాంటి వ్యక్తి అండి. అంత కష్టమైన పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుని యథార్థతను విడిచిపెట్టలేదు. లాజరు కురుపులతో కుసించిపోయి ఆ చిల్ల పెంకులతో గీక్కుంటూ ఉన్నాడే. మా దేవా నేను ఈ బాధ భరించలేను, ధనవంతుడు నాకేమీ పెట్టట్లేదు, ఆ బల్ల మీద దీని మొక్కలు నేను ఏరుకునే పరిస్థితి నాకెందుకు, ప్రభు నా ప్రాణాన్ని తీసుకొని లాజరు ఎందుకు ప్రార్థన చేయలేదండి? దేవుని చిత్తము. ఆయన అబ్రహాం రొమ్మున ప్రభు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్నాడండి లాజరు. ఎందుకు ప్రార్థన చేయలేదు ఆ విధంగా? ఆయన ప్రణాళిక ఏదో ఉంది నీ ఎళ్ళ నా ఎళ్ళ. ఆ చిత్తాన్ని మనం గ్రహించాలి. ఆ చిత్తాన్ని మనం గ్రహించి ఆ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు మనం ఆలకించినటువంటి దేవుడిగా ఉంటాడండి. కాబట్టి మనం ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నామేమో ఈ రాత్రి సమయంలో మనం గుర్తిరుగుదాం. అయితే ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఏలియా మన్నపేక్షతో ప్రార్థన చేశాడు, బాగానే ఉంది. యెజబెల్ రాళ్ళు చంపేస్తుంది, యెజబెల్ రాళ్ళు నా ప్రాణం తీస్తుంది అని చెప్పేసి ఏలియా మన్నపేక్షతో ఆయన పారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రవక్తే. మరి ఆయన ఎందుకు మరణం కావాలి ప్రభువా, నేను ఇంకా బతుకుట వ్యర్థము, నాకు చావే మేలు, నా ప్రాణం తీసుకో, నన్ను బ్రతికించుకు, నన్ను చంపు అని చెప్పేసి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అదేంటి ఆయన ఏలియా ప్రార్థన చేశాడంటే మరణ భయం చేత పోనీ ప్రార్థన చేశాడు, నా ప్రాణాన్ని తీసుకోమని చెప్పేసి అన్నాడు అనుకుందాం. మరి ఈ ప్రవక్త ఇంకో ప్రవక్త కూడా అలాగే చెప్తా ఉన్నాడు. చూడండి యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యోనా 4:3. యోనా 4:3. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఇదేంటండి యోనా యెహోవాకి ఎందుకు మనం చేస్తా ఉన్నాడు? ఇదేంటి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. యెహోవా నన్ను బ్రతికింపక చంపుమని యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు యోనా. ఎందుకు ఇదేంటి? ఏలియా అయితే మరణ భయం చేత పోనీ ప్రార్థన చేశాడు, ప్రాణం తీసుకోమని చెప్పేసి మనం అనుకుందాం. మరి యోనా ఎందుకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం మనం చూడాలి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించి 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి బలులేమి అలుపులేమి అందరూ గోనిపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజుకి వినబడినప్పుడు అతను సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం దాన్ని తీసివేసి గోనిపట్ట పట్టుకొని బూర్జును కూర్చుని, చాలమ్మా బూర్జులో కూర్చుండాను. నినివే పట్టణం కొరకు యోనాని దేవుడు సిద్ధపరిచినాడు. యోనాని సిద్ధపరిస్తే యోనా నినివేకి వెళ్లకుండా తర్షీసుకి వెళ్ళిపోయినప్పుడు ఒక మత్స్యాన్ని పెట్టినప్పుడు ఆ మత్స్యం గర్భంలో నుంచి యోనా ఉపద్రవంలో నుంచి మొరపెడతా ఉన్నాడు. ప్రభువా నేను పునాది అగాధంలోకి దిగిపోతా ఉన్నాను, భూమి అగాధంలోకి నేను దిగిపోతా ఉన్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యోనా మొర ఆలకించి ఆ నినివే పట్టణం దగ్గర నేల మీద చేప చేత మళ్ళీ కక్కించాడు. అయితే యోనా నినివే పట్టణానికి సువార్త ప్రకటించినాడు. నినివే పట్టణానికి ఎప్పుడైతే సువార్త ప్రకటించిన వెంటనే ఆ నినివే పట్టణస్తులందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ప్రకటించి ఆ రాజుతో సహా అందరూ కూడా బూడిదలో కూర్చొని దేవుని యొద్ద మొరపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అయితే అప్పుడు దేవుడు వారు మొర ఆలకించి 10వ వచనం యోనా ఈ నినివే వారు చిన్న నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి వారికి చేయునది తాను మాటిచ్చిన కీడు చేయక మానేను చాలమ్మ. ప్రభా యేసుక్రీస్తు వారు ఏదైతే నినివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడో, నినివే పరిస్థితుల ఆ ఘోరమైన పరిస్థితిని చూసి ఆయన ఉగ్రతని కుమ్మరిస్తానని చెప్పినాడో, అయితే ఎప్పుడైతే యోనా ప్రకటన చేసినాడో ఆ ప్రకటనకు లోబడిన వారే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ బూడిదలో కూర్చొని ఉపవాసం ప్రకటించి తాము తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు తను చేస్తున్న కీడుని చేయక పశ్చాత్తాపడినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యోనా 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యోనా దీనిని చూచి బహు చింతాకాంతుడై కోపగిచ్చుకొని యెహోవా నేను నా దేశమంతటా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నువ్వు కటాక్షమును జాలిను బహు శాంతమును అత్యంత కృపయు గలివి దేవుడు అనియు పశ్చాత్తాపడి కీడు చేయకు మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే దానికి పారిపోతున్నాయి చాలమ్మ. చూసారా యోనా చేస్తున్న పని ఏంటండి? యోనా చేస్తున్న పని ఏమైంది? దేవుడు ఏ నినివే పట్టణాన్ని అయితే రక్షించినాడో అది చూడలేకపోయినాడు. ప్రకటించింది సువార్త యోనాయే. వాళ్ళు మారుమనసు పొందాలని ఆ గోనెపట్టు పట్టుకొని వాళ్ళందరూ మారుమనసు పొంది ఆ యొక్క ఉపవాసం ప్రకటించి బూడిదలో కూర్చొని దేవునికి మొరపెడితే దేవుడు వారి యొక్క చెడుతనాన్ని మానుకొనగా చూసి పశ్చాత్తాపడి వారిని ఆ యొక్క ఉగ్రత నుంచి ఆ యొక్క ఉపద్రవం నుంచి తప్పిస్తే యోనా అది చూసి చింతాకాంతుడు అవుతున్నాడు. ఏంటి సంతోషించడానికి బదులుగా ప్రభువా నిజమే నువ్వు ఎంత దయగల రుజుడు అయ్యా, ఎంత కన్నుగల దేవుడు అయ్యా, ఎంత కుప్పగల దేవుడు అయ్యా, నిన్ను పట్టణాన్ని రక్షించావు ప్రభువా నీకు వందనాలు అని చెప్పడానికి బదులుగా చింతాకాంతుడు అయిపోతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు. అదేంటి అందుకే నేను తర్షీసుకు పారిపోయినాను అంటున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! నినివే పట్టణాలు రక్షిస్తే యోనా చూడలేకపోతున్నాడు. అంటే నినివే పట్టణం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడేమో. అందుకే నీ మాట వెనక నేను తర్షీసుకు పారిపోయినాను అంటున్నాడు. ఇదేంటి పరిస్థితి అండి? నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారు దేవుని మందిరంలోకి, వారు అభివృద్ధి చెందుతున్నారు, వారు ఆశ్రదింపబడతా ఉన్నారు, వారి కుటుంబాలు ఆశ్రదింపబడతా ఉన్నాయి. అయితే వాళ్ళని చూసి నువ్వు నేను కూడా అసూయపడుతున్నావేమో యోనా వలే. నువ్వు నేను కూడా పశ్చాత్తాపడి ప్రభువా ఏంటి నా పరిస్థితి ఇంకా ఇలాగా ఉంది. వాళ్ళు చూస్తే వాళ్ళు అంతగంతగా వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు, వాళ్ళు ఆశ్రదింపబడతా ఉన్నారు. అదేంటి నేను సువార్త ప్రకటించానే, వాళ్ళు మందిరంలోకి వస్తున్నారు, నేను దేవుని మందిరానికి దూరం అయిపోతున్నా. నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోతావు, దేవుని సన్నిధికి రావు, నిమ్మక కోటలకు రావు, సంఘ ప్రార్థనకి రావు, దేనికి రావు. మరి నువ్వు మరే అలకాలకి ఇస్తాడు, నీ కొద్దిగా తీరుతుంది. వాళ్ళు నూతనంగా నువ్వు సువార్త ప్రకటించావు, నేను సువార్త ప్రకటించాను, మంచిదే. వాళ్ళు విశ్వసించారు, ఈ నినివే ప్రశ్నస్తులు విశ్వసించిన రీతిగా వాళ్ళు విశ్వసించారు. దేవుని యందు భయం కలిగినారు, దేవుని యందు భక్తి కలిగినారు. వాళ్ళు మందిరాన్ని మానకుండా, సంఘ ప్రార్థనలు మానకుండా, నిమ్మకోనికి మానకుండా ప్రతి దినము కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఆస్వాదింపబడతా ఉన్నారు. వాళ్ళని చూసి మనం అసూయపడినటువంటి వారిగా ఉన్నామేమో. ప్రభువా నేను ఈ బాధ నేను చూడలేనయ్యా, నువ్వు నన్ను కటాక్షించలేదు, నన్ను రక్షించలేదు, నా బాధ కొంచెం తీయలేదు, కానీ వాళ్ళు అంతకంతగా అభివృద్ధి చేస్తున్నావు. అయ్యో ప్రభా నాకు ఈ జీవితం వద్దు ప్రభా, నన్ను తీసేసుకో, నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో. యోనా అదే చేస్తా ఉన్నాడండి. నేను చచ్చటం మేలంట, ఏదేంటి ప్రకటించింది ఆయనే యోనా, నినివే పట్టణస్థులకు సువార్త, దేవుడు చెప్పిన మాట. అందుకే నేను తర్షీసుకు పారిపోయాను అంటున్నాడు. మళ్ళీ వాళ్ళు రక్షించబడడం ఇష్టం లేదు. నీ జీవితంలో నా జీవితంలో ఒకరు అభివృద్ధి చెందుతా ఉన్నారంటే నువ్వు నేను కూడా ఏ విధంగా ఉంటున్నాం? ఏ అసూయ పడుతున్నామా? వాళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారు, నేను ఎలాగే ఉండిపోయాను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తామంది, మొదటివాడు కడపటివాడు మొదటివాడు అవుతాడని చెప్పేసి. మనం దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థించాలో మనం ప్రార్థించకుండా వారు దేవుని సన్నిధిలో విశ్వసించారు, కొత్తగా వచ్చారు, నూతనంగా మారారు, వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు దేవుళ్ళలో. దేవుడు వాళ్ళ పక్షాన ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మనం ఏ విధంగా మనం అసూయపడి దుఃఖం కాంతులం అయిపోతున్నాం, చింతాకాంతులు అయిపోతున్న వారిగా ఉన్నామేమో. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో. ప్రభా నేను ఆ అభివృద్ధి నేను చూడలేకపోతున్నాను అయ్యా, నా ప్రాణాన్ని నువ్వు తీసుకో. అయితే దేవుడు ఒక మాట అన్నాడండి, చూడండి. అయితే దేవుడు ఒకటి చేసినాడు, ఒక
ఒక నిమిషం అమ్మా. అందుకు యోనాకి దేవుడు ఒక బుద్ధి చెప్పినాడు. ఏ విధంగా అంటే యోన ఒక సొర చెట్టు కింద కూర్చున్నప్పుడు సొర చెట్టుని ఏర్పరిచినాడు దేవుడే, కానీ మళ్ళీ దాన్ని తొలిపించడానికి ఒక పురుగును కూడా ఏర్పరిచినాడు. అయితే ఆ పురుగుకి ఆ ఒక సొర చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ ఎండ దెబ్బకి తాళలేకపోతా ఉన్నాడు. తాళలేకపోయి మళ్ళా ప్రభా నన్ను నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అంటే అప్పుడు ప్రభా నేసుకిస్తవారు చెప్తా ఉన్నారు. 10వ వచనం చూడమ్మా. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి వాడిపోయిన సొర చెట్టు విషయమే నువ్వు విచారపడుచున్నావే. అయితే 120 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులు గల నినవే మహాపురము విషయములో నేను విచారపడనా అని యోనాతో అబ్బా ఎంత గొప్ప మాట అండి. 25,000 కంటే ఎక్కువ జనాల కోసం దేవుడు వారి కొరకు నేను పశ్చాత్తాపడినా వాళ్ళు మరి నేను ఆలకించనా? నువ్వు ఒక్క దినం ఉండేటువంటి సొర చెట్టు నిమిత్తమే నువ్వు ఈ విధంగా శ్రమ పడిపోతున్నావు. ఉదయం కాల్చి సాయంత్రం వాడిపోయే చెట్టు కొరకే నువ్వు ఇంతగా ఇదైపోతున్నావు. నేను పుట్టి నేను పెంచి నేను సృజించినటువంటి నా జనులు 27 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. వారి విషయంలో నేను చింతపడనా? నేను పశ్చాత్తాపడినా? నువ్వు నేను కూడా అయ్యో నేను రక్షించాను, నేను సువార్త ప్రకటించాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదండి, నీ పని నా పని అది. సువార్త ప్రకటించడం, అనేక మందికి సువార్త చెప్పడం, రక్షణలోకి నడిపించడం నీ పని నా పని. అది దేవుడు మనకు అప్పచెప్పిన పని. అంతేగాని వాళ్ళు నువ్వే తీసుకొచ్చావు నేనే తీసుకొచ్చాను మందిరంలో కూర్చోబెట్టాను ఇప్పుడు వాళ్ళు ఇదవుతున్నారు అంతగా అయిపోతున్నారు అంతగా హెచ్చించబడుతున్నారు. కాదు కాదు కాదు, నువ్వెవరు నేనెవరిని ఒక మనిషిని తీసుకురావడానికి? దేవుడే 125,000 మంది ఇవేళ నేను పశ్చాత్తాపడినా దేవుడు చెప్తా ఉన్నాడండి, యోనాతో చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఏ విధంగా ఉంది? మన సువార్త ప్రకటించే వరకు మన బాధ్యత దేవుడే ఏర్పరచుకుంటాం అన్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి వ్యక్తి ఆయన, రక్షించబడినటువంటి వ్యక్తి. నువ్వు నేను వాళ్ళని కనలేదు కదా, అందుకే చెప్తా ఉన్నాడు. నువ్వు నాటలేదు, నువ్వు కట్టలేదు సొర చెట్టుని, దానికోసం నువ్వు బాధపడిపోతున్నావు ఉన్నావు. అప్పుల్లో నీరు పోసాను, వృద్ధి చేసేవాడు దేవుడే. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన దేని గురించి? ఏలియా అయితే ఆ 7,000 మంది జనాలను మర్చిపోయినాడు, నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. ఎలీసాని మర్చిపోయినాడు, నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. యోనా వాళ్ళు అభివృద్ధి చెందితే సువార్త ప్రకటించింది ఆయనే, యోనాయే నినివే పట్టణానికి. వాళ్ళు మళ్ళీ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే మళ్ళీ చూడలేకపోతా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి నీ జీవితం నా జీవితం ఈ విధంగా ఉందేమో ఇదే రాత్రికాల సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి ప్రార్థన దేవుని చిత్తానుసారం అనేది కాదండి. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన మనం ఆలకిస్తాడండి. అప్పుడు మన అవసరతలో మన కొదువులన్నింటినీ ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడండి. కాబట్టి మనం 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏ విధంగా ప్రార్థన చేయాలో. ఇప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు, రోగుల కొరకు, ప్రపంచం కొరకు, ఎరుసలేం పట్టణం కొరకు, అందరి కొరకు మన కుటుంబాల కొరకు. మన కుటుంబంలో ఉండేటువంటి వారు ఇంకా రక్షణ పొందలేదు, వాళ్ళు మన దేవుని సన్నిధికి నడిపించబడలేకపోతా ఉన్నారు. నా కుటుంబం అయినా మీ కుటుంబం అయినా ఎవరైనా, మన పిల్లలు, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు విడవాలా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. పాపాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలా. మాటలు సిద్ధపరచుకొని దేవుని వాక్యం ధ్యానిస్తూ మనం ప్రార్థన చేయాలా. కన్నీళ్ళు విడుచుతూ ప్రార్థన చేయాలా. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. నీ భారం ఇంకా ఏమైనా ఉందేమో దేవుని చిత్తాన్ని కనిపెడుతూ మనం ప్రార్థన చేయాలా. దేవుని చిత్తానుసారంగా, ప్రభా ఇది నీ చిత్తమా, నా జీవితంలో ఇంకా ఈ ముళ్ళు ఉంది, ఈ కొదువు ఉంది, ఇది ఏముంది, అది నీ చిత్తమా? ఓకే ప్రభా, నీ చిత్తమైతే జరిగించు. ఆ విధమైనటువంటి ప్రార్థన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన మనమై ఆలకించినటువంటి దేవుడిగా ఉంటాడని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారండి. అందుకే మనకి చెప్పబడతా వచ్చింది. ఒకటో యోహాను అదే మనం చదివినటువంటి లేఖన భాగం 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మానవ ఆలకించినది. అవును, చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు. యోహాను సువార్త 9:31 లాస్ట్గా. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము,
ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చప్పున జరిగించిన ఎడల ఆయన మన మనవి ఆలకించెను. ఆయన చిత్తానుసారముగా మనం ప్రార్థించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం పెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన ఇబ్బందుల చిరుకుల నుంచి అన్నిటి నుంచి మనం తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే మొదటి తిమోతి పత్రిక మనం చదువుకున్నాం. మొదటి తిమోతి పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం చాలమ్మా. మాన్యత కలిగి జీవిస్తాం, సంపూర్ణ భక్తితో జీవిస్తాం, నెమ్మది కలిగి సుఖము కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఈ చిత్తానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఈ 5 అంశాలు మన దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క మనం అందరం చిత్తానుసారముగా మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఇటువంటి నెమ్మది సంపూర్ణ భక్తి కలిగినటువంటి వారమే పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధంలోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం ప్రవేశించే వారిగా ఉంటాం. అంతవరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నమ్మకంగా మనం జీవించినటువంటి వారిగా ఉంటాం. ఆ యొక్క రాకడ కొరకే మనం సిద్ధపరిచినటువంటి వారిగా ఉంటాం. కాబట్టి ఇటువంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో మనం ఏదైతే మనం విని ఉన్నామో ఆ విధంగా మన ప్రార్థన, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసి ఆయన పాదలేట మనం సాగిలపడదాం. దేవుడి లేఖన భావాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.